హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ ప్రిపేర్ చేసే టేస్టీ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టిఫిన్ సెంటర్ అయితే చిన్నదే, కానీ ఈ చట్నీ కోసమే జనాలు ఎగబడిపోతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుని ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కనీసం 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు వేయించేసుకున్నారంటే పల్లీలు పైన తొందరగా రంగు వచ్చేసి పల్లీలు గింజ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని ఓపికగా దగ్గరే ఉండి మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు చూసారా ఇలా కొంచెం రంగు మారి పల్లీల పైన పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు దాకా పైన తొక్క తీసేసిన అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయని కొంచెం లైట్గా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేయించుకునేటప్పుడే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిపోయి కొంచెం ఇలా మెత్తగా అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇదే విధంగా చట్నీని గ్రైండ్ చేసేసుకోవచ్చు. బట్ ఈ టిఫిన్ సెంటర్లో అయితే సగం పల్లీలకు పొట్టు తీసేసి మిగిలిన సగం అలానే ఉంచేసి ప్రిపేర్ చేస్తారనమాట. సో నేను కూడా ఇక్కడ సగం పల్లీలకి ఇలా పొట్టు తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చట్నీ చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. చట్నీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే పోపు దినుసులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ ఈ చట్నీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఈ చట్నీ కావాలని అడుగుతారు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ సెట్ అయిపోతుంది. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.